నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. నా పేరు జయ. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో జ్యేష్ఠాభిషేక మహోత్సవం ప్రారంభం. వజ్ర కవచధారిగా మలయప్ప స్వామి దివ్య దర్శనం. తిరుచానూరులో కనుల పండుగగా తెప్పోత్సవాలు. పద్మ సరోవరంలో జలవిహారం చేసిన పద్మావతీదేవి. వైభవంగా సింహాద్రి అప్పన్న జయంతి వేడుకలు. రేపే సింహాచలేశుడికి 3వ విడత చందన సమర్పణ. కర్నూలు జిల్లా యనగండ్లలో సీతారాముల కళ్యాణం వీక్షించి తరించిన భక్తజనం. తిరుమల శ్రీవారి సన్నిధిలో వార్షిక జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి సంపంగి ప్రాకారంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ఊరేగింపుగా చేరుకున్నారు. అనంతరం అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామికి అభిధేయక అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారు వజ్రకవచం ధరించి తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులు పదిలంగా ఉండేందుకు ఈ అభిషేకాన్ని నిర్వహిస్తుంటారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన శ్రీ గోవిందరాజస్వామి వారి దివ్య రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. 9వ రోజు ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి రథంలో కొలువు తీర్చారు. భక్తజనుల కోలాటాలు, నృత్యాల నడుమ స్వామివారు రథంపై పురవీధుల్లో విహరిస్తూ భక్త కోటిని అనుగ్రహించారు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల 3వ రోజులో భాగంగా పద్మావతి అమ్మవారు సర్వాలంకార శోభితురాలై పద్మ సరోవరంలో విహరించారు. ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించి భక్తులు పరమానంద భరితులయ్యారు. అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. లోకాల నీలే జనని శ్రీ లక్ష్మీదేవి, లోకాల నీలే జనని శ్రీ లక్ష్మీదేవి, లోకాల నీలే జనని లక్ష్మీదేవి, లోకాల నీలే జనని శ్రీ లక్ష్మీదేవి. భోగాలు శుభాలు యోగాలు వర్షించు, భోగాలు శుభాలు యోగాలు వర్షించు, భోగాలు శుభాలు యోగాలు వర్షించు, భోగాలు శుభాలు యోగాలు వర్షించు. లోకాల నీలే జనని శ్రీ లక్ష్మీదేవి, లోకాల నీలే జనని శ్రీ లక్ష్మీదేవి. శ్రీహరి సేవా చేసెడి తల్లి, శ్రీహరి సేవా చేసెడి తల్లి, శ్రీహరి సింహాద్రి అప్పన్న జయంతి వేడుకలు సింహాచల క్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సింహాచలేశుడికి విశేష అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. అప్పన్న జయంతిని పురస్కరించుకుని సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు సింహాచలేశుడికి 3వ విడత చందనోత్సవ చందన సమర్పణ రేపు జరగనుంది. గత నెల 25న 3వ విడత చందన అరగతిత కార్యక్రమం ప్రారంభమైంది. రేపు పౌర్ణమి సందర్భంగా సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి 3 మణుగుల చందనాన్ని సమర్పించేందుకు దేవస్థానం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా వస్తారని భావిస్తున్న దేవస్థానం అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. కర్నూలు జిల్లా యనకండ్లలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రథమ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. అంతకుముందు వేద పండితులు కళ్యాణమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. జానకిరాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తి విశేషాలలో స్వల్ప విరామం.